ఆర్చ్ ఫార్మా కార్మిక సంఘం ఎన్నికల్లో చుక్క గుర్తుకు ఓటు వేసి సిఐటియుని గెలిపించాలని రాష్ట్ర కమిటీ సభ్యులు కె రాజయ్య అన్నారు. ఈ మేరకు మెదక్ జిల్లా నర్సాపూర్ ఆర్చ్ ఫార్మా గేట్లో సమావేశం నిర్వహించారు. గత ఎన్నికల్లో గెలిచిన బిఎంఎస్ సంఘం అధ్యక్షులు కార్మికుల కోసం ఏం చేశారని రాజయ్య ప్రశ్నించారు. కార్మిక సంఘం అంటే కార్మికుల సమస్యలపైన పోరాటం చేయాలి తప్ప యాజమాన్యంతో చేరి కార్మికుల హక్కులను కాలరాయడం కాదని విమర్శించారు. ఈ రోజు మన గేట్ మీటింగ్, రేపు వాళ్ళ గేట్ మీటింగ్, సోమవారం నాడు ఎన్నికలు సంబంధించింది. బిఎంఎస్ వాళ్ళు ఈ కంపెనీలో మేము ఖచ్చితంగా గెలిచి తీరుతున్నాం, ఏదో మేము ఇక్కడ సాధించి పెక్కినాం, లేదు ఇంకా చెప్పాలంటే యజమాని మా సంకలనం ఉంది, బెదిరిస్తాము, బలవంతంగానే ఓటు వేయించుకుంటాము, మేము గెలుస్తామని అనుకుంటున్నారు. అందుకే ఈ సందర్భాన్ని తెలుపదలుచుకుందంటే మీరు కళలు కంటూనే ఉండండి, సోమవారం నాడు చుక్క గుర్తు గ్యారెంటీ గెలిచి తీరుతాను సందర్భాన్ని ప్రకటన చేస్తున్నా. వాళ్ళ బలం ఓన్లీ యజమాన్యం, వాళ్ళ బలం బెదిరింపులు. ఈ రోజులు పోయినాయి. మేము ఖచ్చితంగా చెప్తున్నాం, ఆర్చ్ ఫార్మా కార్మికుల గుండెల్లో సిఐటి ఉంది, చుక్క గుర్తుంది అనేది కూడా వాస్తవం.